హాయ్ ఫ్రెండ్స్, మెసా టైలర్స్. ఈరోజు మన టాపిక్ చిన్న టిప్ అనమాట. చాలా మంచిగా ఉపయోగపడుద్ది మీకైతే. చూడండి, ఇప్పుడైతే చిన్న ట్రిక్ అనమాట. మనం ఏం చేస్తామంటే ఫాలు మనం తడుతాం కదా, తడినప్పుడు ముడతలు వస్తాయి. ఇది సాఫీగా ఐరన్ చేసుకోకుండా ఈజీగా మీకు ఏ విధంగా ముడతలు పోగొట్టాలి అనేది నేను చిన్న ఒక ట్రిక్ ఒకటి చెప్తాను. చాలా జాగ్రత్తగా చూసి నేర్చుకుంటే చాలా మందికి ఉపయోగపడుద్ది అనమాట. మీకు ఐరన్తో పని లేకుండా ఈజీగా అయిపోద్ది అనమాట. ఐరన్ పద్దాగా ఒక ఫాల్ కోసం అయితే ఐరన్ ఇస్త్రీ పెట్టి పెట్టాలంటే పెట్టలేం కాబట్టి కరెంట్ బిల్ కూడా చాలా వచ్చింది. దాని గురించి అయితే మనం ఈజీగా ఏ విధంగా ముడతలు పోగొట్టుకోవాలనేది చెప్తాను మీకు, ఓకేనా? అలాగే ఈరోజు చూసి ఒక లైక్ ఉండి మర్చిపోకుండా చిన్న ట్రిక్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. చూడండి, దారం గొట్టం ఇది అయిపోయింది. దారం గొట్టంతో మనం ఫాల్ తడిపి ఆరేసుకున్నాం. ఆరేసింది ఏమైందంటే చూడండి, ఈ విధంగా ముడతలు ఉంటాయి అన్నమాట. ఈ ముడతలు ఏ విధంగా పోగొట్టాలని చిన్న ట్రిక్ చెప్తాను ఉంది మీకు. చూడండి, స్ప్రే అంటే మామూలుగా వాటర్ అనమాట. ఇది ఉన్న లైట్గా అలా స్ప్రే చేసుకోండి. లైట్గా చేశాను, ఎక్కువ కాదు, ఊరిని లైట్గా అంతే. ఒక్కసారి చేసిన తర్వాత చూడండి ఇలా అయింది. ఇలా సాఫ్ చేసుకోండి. ఇలా ఒకసారి సాఫ్ చేసుకొని చూడండి, లేచి బల్ల మీద వేయండి, లేదంటే కిందనే పారుతుంది. కిందనే వేసిన తర్వాత ఈ గొట్టం ఉంది కదా, ఈ గొట్టం తీసుకొని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇలా టైట్గా అట్లా లాగి పట్టుకొని ఇలా రోల్ చేసేయండి. చూడండి, ఇలా పట్టుకొని టైట్గా ఇలా రోల్ చేసేయండి. చూసారు కదా, టైట్గా అట్లా పట్టుకొని లాగి ఇట్లా పట్టుకొని ఇలా రోల్ చేసేయండి. చూడండి, ఈజీగా మీకు ముడత అనేది ఉండదు. ఇక చూడండి, ఈ విధంగా రోల్ చేశాను. రోల్ చేసిన తర్వాత ఊరినే 2 నిమిషాలు ఇలా పెట్టేసండి. ఇక ఓకేనా? మీకైతే అర్థమైంది అనుకుంటాను. రోల్ చేసి ఇలా 2 నిమిషాలు పెట్టేసిన తర్వాత ఇలా ఉంచేసండి. ఇక రోల్ చేసి ఒక 2 నిమిషాలు ఇట్లా ఉంచేసిన తర్వాత ఫాల్ వేసుకుందాం. ఇక ఫాలు అనేది అంటే మనకు ఐరన్తో పని ఉండదు. ఇక మనం ఎంత ముడతున్నా సరే మళ్ళీ ఐరన్ చేసినట్టే ఈజీగా అయితే మనకు ముడతలు అయితే పోద్ది. చూసారు, మనం అయితే ఒక 2 నిమిషాలు అయితే పక్కన పెట్టాం. 2 నిమిషాలు కూడా అవ్వలేదు. మనమైతే ఈ విధంగా రోల్ చేసి పక్కన పెట్టాం. ఫాల్ అయితే లైట్గా స్ప్రే చేసాం వాటర్తో. చూసారు, ఓడతేస్తున్నాను. చూడండి ఎంత నీట్గా అయితే మనకి ఐరన్తో పని లేకుండా చూడండి నీట్గా అయితే వచ్చేసింది. చూసారు కదా, మనం ఈ విధంగా పెట్టి ఇక ఫాలో చేసుకోవచ్చు. మనకి ఐరన్తో పని లేదు. ఇక చూడండి, మీకైతే ఈ ట్రిక్ బాగా ఉపయోగపడిద్దని నేనైతే పెట్టాను. చూడండి, ఇప్పుడు ఈ ఎక్కువ తక్కువ అనేది కట్ చేసుకోండి ఫాలో చేసే ముందు. చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, మీకైతే వీడియో నచ్చింది అనుకున్నాను. ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకుండా, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో, మనం ఐరన్ చేసినట్టు వచ్చింది. ఇక ఫాల్ అనేది చూడండి, ఇక మనకి ఐరన్తో పని లేదు. ఇక ఈ ట్రిక్ అయితే మీరు పాటించండి, చాలా ఉపయోగపడుతుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.